హలో అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ గ్రేస్ ఆల్పట్టి మళ్ళీ వచ్చేసాను. ఇది మన బర్త్డేస్ లో సెకండ్ వీడియో అన్నమాట. దీని టైటిల్ వచ్చేసి మీరు చూసే ఉంటారు కదా, ఇది నా బ్యాగ్స్ కలెక్షన్ అన్నమాట. ఈ బ్యాగ్స్ అన్ని నేను లాస్ట్ 6 or 7 years గా నా దగ్గర నేను యూజ్ చేస్తున్న బ్యాగ్స్. ప్రతి బ్యాగ్ ఇంకా ఉన్నది, మేము కొన్న ప్రతి బ్యాగ్ ఇంకా అలానే ఉన్నది అనమాట. కాస్త పర్లేదు గట్టిగానే వాడాము, కానీ మెయింటైన్ చేసుకుంటూ వాడినాం అనమాట. సో ఇప్పుడు నా బ్యాగ్ కలెక్షన్ లో టోటల్ గా 9 బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే, వాటి కాస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Everyone, it's my birthday. సో నా ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై మై డాడ్ అన్నమాట. అది మేబీ నేను 3rd year or 4th year లో ఉన్నప్పుడు బీటెక్. అది ఏంటంటే లేవిది స్లింగ్ బ్యాగ్. సో దిస్ ఈస్ ద బ్యాగ్. దీనికి ఇట్లా స్లింగ్ వస్తుంది. ఇది నాకు కరెక్ట్ లెంత్ వస్తుంది అనమాట. ఇది మా నాన్నకి చెప్పి డాడీ ప్లీజ్ డాడీ అని కొనిపించుకున్నాను. ఇది నేను తీసుకున్నది అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. నేను అప్పుడు కొన్నది ఐ థింక్ ఇది 2018 or 19 లో కొన్నాను అనమాట. 600 రూపీస్ కి 6 or 650 రూపీస్ కి కొన్నాను ఈ బ్యాగ్. చాలా అంటే నాకు చాలా ఇష్టం, గట్టిగా వాడేసాను అనమాట. నాకు కావాల్సిన వంతుకు సరిపోతుంది అనమాట ఈ బ్యాగ్. సో ఇది నా ఫస్ట్ బ్యాగ్ వచ్చి 600, కానీ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ బ్యాగ్ ఫస్ట్ బ్యాగ్ కాబట్టి, ప్లస్ ఇది మా డాడీ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు కదా, అందుకే ఇది నాకు చాలా ఇష్టం. సో అది మన ఫస్ట్ బ్యాగ్ అన్నమాట. సో అది కొన్నాక మా మమ్మీ ఊరుకుంటుందా చెప్పండి? మా మమ్మీ గురించి మీకు తెలుసు కదా. అంతేలే, నీ కూతురు కొనిపిస్తావు, నాకెందుకు కొనిపిస్తావు అని పట్టుబట్టింది అనమాట. పాపం పిచ్చోడు మా నాన్న ఏం చేస్తాడు, ఏం చేయక సర్లే నువ్వు కూడా కొనుక్కో అన్నాడు అనమాట. ఇంకా మా మమ్మీకి మా డాడీ కొని ఇచ్చిన ఫస్ట్ బ్యాగ్ వెంటనే అనమాట, వెంటనే అంటే మేబీ ఒక 4-5 months లో అనమాట. సో అదేంటంటే ఈ రెడ్ కలర్ బ్యాగ్. మా మమ్మీ దీన్ని దారుణంగా వాడింది. ఎంత దారుణంగా వాడిందంటే అంత దారుణంగా వాడింది అనమాట. సో ఈ బ్యాగ్స్ తోటే మాకు కాస్త వాచ్ తో పిచ్ ఎట్లా పుట్టిందో బ్యాగ్స్ కూడా పిచ్ అలానే పుట్టింది అనమాట. అంత ఎక్కువ కొనలేదులే గాని కొన్నాము, పర్లేదు బానే కొన్నాము. ఇదేంటంటే ఐ గెస్ నేను మింత్రాలో తీసుకున్నాను, మమ్మీకి చూపించి డాడీ తీసుకోమన్నారని చెప్పేసి మమ్మీకి అన్ని ఆప్షన్స్ చూపించి ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట. సేమ్ ఇది కూడా లేవి బ్యాగే. ఇది నాకు తెలిసి అప్పుడు 800 or 850 రూపీస్ పడింది. దీని లింక్ కూడా ఉంటే, ఈ 2 లింక్స్ ఉంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మమ్మీ గారు ఎంఆర్పీలు కూడా చెప్పు అనేసి నన్ను బలవంతం చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు అందుకని నేను ఎంఆర్పీస్ తో చెప్పి నేను ఎంత కొన్నానో చెప్తాను అనమాట. ఇది 3000 or 2800 ఉంది దీని ఎంఆర్పీ. అప్పుడు ఆఫర్ లో 8 or 850కి వచ్చింది అనమాట. ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ ప్రైస్. ఒకవేళ నాకు లింక్స్ కనుక దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇది మా మమ్మీ యొక్క ఫస్ట్ బ్యాగ్. అండ్ మా ఇద్దరికి, మా మమ్మీది నాది అంటూ ఏముంటది చెప్పండి, ఇద్దరం వాడేస్తాం కదా. సో ఇది సెకండ్ బ్యాగ్ మన కలెక్షన్ లో. దీని తర్వాత థర్డ్ బ్యాగ్ వచ్చేసరికి ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఓలా అనమాట. దీని కాస్ట్ ఐ థింక్ 4000 or అట్లా ఉంది. 3 చేంజ్ కి వచ్చింది, 3500 అలాగా. షోరూమ్ లో తీసుకున్నాం, గుంటూరులో లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఉంటది షోరూమ్, అందులో తీసుకున్నాం అనమాట ఈ మోచి బ్యాగ్. అప్పుడు నచ్చి తీసుకున్నాం, గానీ ఇది మాత్రం మా మమ్మీ ఎక్కువ వాడలేదు. ఇది కొంచెము వెయిట్ గా ఉంటది అనమాట, అందుకని అమ్మ ఎక్కువ వాడలేదు ఈ బ్యాగ్, బట్ వాడింది. మా మమ్మీ ఏంటంటే ఇప్పుడు కాస్త బ్యాగ్స్ ఎక్కువైనాక నెలకు బ్యాగ్ వాడుతుంది అనమాట. అలా రొటీన్ సెట్ చేసుకుంది మా మమ్మీ. సో ఇది మన కలెక్షన్ లో థర్డ్ బ్యాగ్. 3500 or 600 పడింది నాకు తెలిసినంత వరకు. ఇంపల్సివ్ గా తీసుకున్నదే ఇది కూడా. అప్పటికప్పుడు తీసుకున్నాం, ఊరిక వెళ్లి చూస్తున్నాం. అప్పటికి దానికి ముందు ఒక 4-5 times వెళ్లి చూసాము వచ్చి షోరూమ్ లో. కానీ ఇంకప్పుడు నేను ఇంపల్సివ్ గా తీసుకున్న, పైగా ఆ నెల జీతంలో కాస్త మిగిలినాయి అనమాట మనీ, అందుకని ఖతం చేసేసాము. ఎప్పుడు 2021 ఐ గెస్, 21 22 ఐ గెస్. ఇది 2022 లో తీసుకున్న బ్యాగ్ అనమాట. సో ఇది మన కలెక్షన్ లో థర్డ్ బ్యాగ్. నెక్స్ట్ ఫోర్త్ బ్యాగ్ వచ్చేసి, నెక్స్ట్ 3 బ్యాగ్స్ ఏంటంటే ఒకటేసారి కొన్నాము.
2022 ఆగస్ట్ ఆ చేంజ్ లో నేను ఢిల్లీ వెళ్ళాను అనమాట వేరే పని మీద. అప్పుడు సరోజిని మార్కెట్ కి వెళ్ళామన్నమాట. సరోజిని నగర్ కి వెళ్ళి అక్కడ తీసుకున్నవి 3 బ్యాగ్స్. ఇవేంటి అంటే చాలా తక్కువ కాస్ట్ బట్ సూపర్ క్వాలిటీ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అందులో ఫస్ట్ బ్యాగ్ ఇది నేను వాడింది అనమాట. ఎక్కువ వాడింది ఇది, మొత్తం నేనే వాడాను. ఇప్పుడు కంటిన్యూస్ గా నాకు తెలిసి ఒక 1 ఇయర్ వాడుంటాను నేను ఈ బ్యాగ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఏంటంటే బేసిక్ బ్యాగ్ అనమాట, బేసిక్ షోల్డర్ బ్యాగ్. దీని కలర్ కూడా పోలేదు చూడండి. అంటే లైట్ గా డల్ అయింది కానీ కలర్ అయితే పోలేదన్నమాట దీని కలర్. జిప్ వచ్చేసి ఇట్లా వచ్చింది, ప్లాస్టిక్ జిప్పే. నాకైతే కరెక్ట్ గా సరిపోతుంది. నేనేం వాడతాను, ఒక బైబిల్, నా ఫోన్, కీస్, కార్డ్స్ ఇంతే ఉండేది నా బ్యాగ్ లో, ఇంకేం ఉండవు. మహా అయితే ఒక లిప్ బామ్ ఉంటది. సో ఇది నా థర్డ్ బ్యాగ్. దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్, జస్ట్ 300 రూపీస్ అనమాట ఇది. కానీ 300 రూపీస్ కి నేను ఇప్పుడు ఒక 1000 రూపాయలు వాడేసి ఉంటది ఈ బ్యాగ్. అంత దారుణంగా వాడాను నేను దీన్ని. ఇది మన 4th బ్యాగ్. నెక్స్ట్ 2 బ్యాగ్స్ ఎక్కువ మా మమ్మీయే వాడారు. ఇది వచ్చేసి 5th బ్యాగ్ అనమాట, మన 5th బ్యాగ్. ఏంటి గూచి అనుకుంటున్నారా? చిచి కాదండి బాబు. క్వాలిటీ బాగుందని చెప్పి అలా ప్రింటింగ్ ఉన్నా కూడా కాస్త క్యాన్వస్ లాగా ఉందన్నమాట. అందుకని మా మదర్ తీసుకున్నారు. ఇది మన 5th బ్యాగ్ అన్నమాట. చాలా అంటే చాలా చిన్న బ్యాగ్ కానీ చాలా ఐటమ్స్ పడతాయి ఇందులో. ఇది చిన్న బ్యాగే కానీ కంపార్ట్మెంట్స్ ఎక్కువ, చాలా ఐటమ్స్ పడతాయి అన్నమాట. ఇది ఐ థింక్ 500 రూపీస్ ఈ బ్యాగ్. ఇది కూడా మా మమ్మీ ఎక్కువ వాడలేదు. ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి, ఇది ఊడిపోయింది. ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇది ఇటు సైడ్ ఊడిపోయింది అనమాట. అందుకని మా మమ్మీ ఎక్కువ వాడలేదు. సో ఇది కూడా దీనికి వచ్చిన బెల్ట్ కాదనమాట. నేను నెక్స్ట్ చూపిస్తాను దాని అనమాట ఈ బెల్ట్. దీనికి వచ్చిన బెల్ట్ ఇక్కడ దిస్ థింగ్ ఇరిగిపోయింది. అందుకని మా మమ్మీ ఇది పెట్టేసి వాడుతున్నారు. బట్ ఇది కూడా వాడుతున్నారు. చెప్పాను కదా నెలకో బ్యాగ్ మారుస్తారని చెప్పేసి. సో దీని ఛాన్స్ వచ్చినప్పుడు ఇది కూడా వాడతారు అనమాట. ఇది మన కలెక్షన్ లో 5th బ్యాగ్ కదా. సో ఇది 5th బ్యాగ్ అనమాట. 6th బ్యాగ్ ఏంటంటే ఇది 6th బ్యాగ్ కూడా నేను సరోజిని మార్కెట్ లో తీసుకున్నది. ఇది మీరు చూడొచ్చు, చైన్ యొక్క కలర్ పోయింది కానీ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ 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 గుడ్ బ్యాగ్ అనమాట. ఇది చూసి మా మమ్మీకి సో ఈ బ్యాగ్ చూసి మా మమ్మీకి చాలా మంది కాంప్లిమెంట్ చేశారనమాట. ఈ బ్యాగ్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి. ఇది కాస్త ట్రెండీగా ఉంది కదా, సో అందుకని జనాలకి నచ్చింది. ఇది కూడా 500 రూపీసే. సరోజిని నగర్ లోనే అనమాట. Sarojini Market. సరోజిని నగర్ లో సర్లే, సరోజిని మార్కెట్ లోనే. దీనిలో కూడా చాలా అంటే చాలా క్వాంటిటీస్ పడతాయి అనమాట. చాలా పడుతుంది. మా మమ్మీ చాలా పెట్టిద్దండి బాబు, ఎంత బరువుగా ఉంటుందో ఒక్కొక్క బ్యాగ్. అయినా అన్ని పట్టించేస్తుంది ఇందులోనే. సో ఇది కూడా మన 6th బ్యాగ్ అనమాట. ఇది కూడా సేమ్ 500 రూపీసే. సూపర్ అంటే సూపర్ వాడామన్నమాట. గత 1 ఇయర్ గా ఓతగా వాడుతున్నాం. 1 కాదు 2 ఇయర్స్ అయినట్టే. ఇప్పుడు 1.5 ఇయర్ పైనే అయినట్టే. సో అది కథ. ఇది మన 6th బ్యాగ్. నెక్స్ట్ 7th బ్యాగ్ వచ్చేసి, ఈ 7th బ్యాగ్ దగ్గర నుంచి మాకు ఈ బ్రాండ్ యొక్క అడిక్షన్ స్టార్ట్ అయిందనమాట. దీని క్వాలిటీ, దాని కాస్ట్ కి, దానికి వచ్చే క్వాలిటీకి టాప్ నాచ్ అనమాట. ఈ బ్రాండ్ యొక్క అడిక్షన్ మాకు స్టార్ట్ అయిపోయింది. సో ఇదేంటి అంటే నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి దిస్ థింగ్ ఎల్ఎన్ సోలీ అనమాట. ఇందాక చెప్పాను కదా ఆ బ్యాగ్ కి వాడాను అని చెప్పేసి. ఈ బెల్ట్ ఇది దీన్ని అనమాట, దానికి వాడుతుంది మా మమ్మీ. ఇది ఇట్లానే వాడేసిద్ది అనమాట. ఇది ఎల్ఎన్ సోలీ బ్యాగ్. క్వాలిటీ చూసారా, కింద ఈ బటన్స్ వచ్చి ఇది వచ్చి. దీని ఎంఆర్పీ ఐ గెస్ 3000 or 4000 ఉంది. బట్ ఐ గాట్ ఇట్ ఫర్ లిటరల్లీ 950 రూపీస్ అనమాట. ఇది కూడా 1050. 950 or 1050. నాకు క్యాష్ బ్యాక్ వచ్చేప్పుడు నేను 950 చెప్పానులే. సో అది 950 or 1050కి వచ్చింది అనమాట ఈ బ్యాగ్. క్వాలిటీ అనేది టాప్ నాచ్ అనమాట. దీని జిప్ క్వాలిటీ చూడండి. దిస్ ఈజ్ నాట్ ప్లాస్టిక్. ఈ గోల్డ్ అనేది ప్లాస్టిక్ కాదు, మెటల్ అన్నమాట. కలర్ కూడా పోవట్లేదు. క్వాలిటీ ఆఫ్ జిప్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. చిన్న చిన్న డీటెయిల్స్. అండ్ దీని బ్యాక్ ఇట్లా చిన్న పాకెట్ వస్తుంది. ఏమైనా రెడీ టు యాక్సెస్ చేంజ్ కానీ అప్పటికప్పుడు వాడడానికి కార్డు కానీ ఇట్లా వెనకాల పెట్టుకోవచ్చు అనమాట ఇందులో. సో దీని లోపల కూడా బ్రాండింగ్ ఉంది. ఐ కెనాట్ షో దట్ టు యూ, బట్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ. ఈ బ్యాగ్ అంతగా నచ్చింది అనమాట. ఇది నేను తీసుకున్నదైతే ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను. 1050 రూపీస్ కి వచ్చింది అనమాట.
సూపర్ అంటే సూపర్ క్వాలిటీ. అప్పటి నుంచి మాకు ఈ బ్రాండ్ యొక్క అబ్సెషన్ పెరిగిపోయింది. ఈ బ్రాండ్ ఇచ్చే క్వాలిటీ అన్నమాట మెయిన్ గా నచ్చింది. ఎందుకంటే ఈ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఈ రేంజ్ లో ఈవెన్ ఎంఆర్పి ఆ రేంజ్ కూడా రావడం చాలా కష్టం అన్నమాట. బట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్. సో అందుకనే మాకు చాలా నచ్చింది అనమాట. దీని తర్వాత ఇది మన యొక్క 6th బ్యాగ్ ఇది సారీ ఇది మన 7th బ్యాగ్ అనమాట. మరి లింక్ కనుక దొరికితే ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అనమాట. ఇది మా నెక్స్ట్ వచ్చేసి సేమ్ బ్రాండ్, ఇంకా మొత్తం ఈ బ్రాండే ఉంటాయి. ఈ నెక్స్ట్ వచ్చే 3 బ్యాగ్స్ ఏంటంటే నేను రీసెంట్ గా లాస్ట్ డిసెంబర్ లో తీసుకున్నాను మింత్రా సేల్ లోని. అది ఏంటి అంటే ఫస్ట్ తీసుకున్నదైతే మా మమ్మీదే చూపిద్దాం అనమాట. ఇదిగో ఇప్పుడు కరెంట్ జనవరి మొత్తం మా మమ్మీ ఈ బ్యాగే వాడారు. ఇది కూడా ఎలెన్ సోలియే సేమ్. దీనికి కూడా అలానే బటన్స్ వచ్చినాయి చూడండి, చాలా బాగుంది కదా. దీని ఎంఆర్పి వచ్చేసి 3000 ఆర్ 4000 నాకు తెలిసి 4000. నాకు ఇది వచ్చింది 1090. 1100 వేసుకోండి అనమాట. నాకు సేల్ లో 1100కి వచ్చింది ఈ బ్యాగ్ వచ్చేసి. ఈ చైన్ క్వాలిటీ ఇదైతే చాలా లైట్ వెయిట్, అస్సలు బరువు లేదు. ఈ బ్యాగ్ చాలా బాగుంది. సిల్వర్ ఇది. మా మమ్మీ చూడండి ఇంకా ఈ కవర్ కూడా తీయలేదు, నీట్ గా ఉంటది అని చెప్పేసి. ఈ జిప్పుకున్న పాలిథిన్ ఉంది కదా అది కూడా తీయలేదు. ఇదిగోండి జిప్ కూడా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ. నేను చెప్పాను కదా లోపల కూడా బ్రాండింగ్ ఉంటది అని చెప్పేసి. ఇదిగోండి దిస్ ఈస్ ద బ్రాండింగ్, వాడి లోగో అనమాట. లోపలంతా ఇలా ఉంటది. కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా విడిగా ఆర్గనైజర్ లాగా ఇచ్చాడు మనకి. ఇది మన యొక్క 8th బ్యాగ్. దీని కాస్ట్ చెప్పాను కదా 1090. దీని లింక్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2 బ్యాగ్స్ ఎక్కువ నేనే వాడతానులే. మా మమ్మీ వాడితే తీసుకోమని నేనేమి ఆపట్లేదు, మీ ఆంటీకి నేనేమి అని చెప్పట్లేదు అనమాట. సో 9th బ్యాగ్ వచ్చేసరికి దిస్ థింగ్. ఇది కూడా నేను ఈ జనవరి మొత్తం వాడాను అనమాట. ఇది 9th బ్యాగ్. దీని కాస్ట్ ఇది కూడా ఎలెన్ సోలియే. నాకు ఈ క్వాలిటీ సిల్వర్ హార్డ్వేర్ నచ్చింది, అందుకని నేను ఈ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. నాకు ఈ కలర్ ఇప్పుడు మీరు చూసిన వాటిలో ఈ కలర్ లేదు కదా, అందుకని నేను ఈ పింక్ కలర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా నచ్చింది. ఇదిగో దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి, ఇలా వస్తుంది అనమాట. దీనికి కూడా సేమ్ అంతే, ప్రతి దానిలో కార్డ్ ఆర్గనైజర్ లాగా ఉంటది. ఇది కొంచెం చూడండి, ఇది ఇంకా కనిపిస్తుంది చూడండి, లోపల కూడా ఇట్లా ఇస్తాడు. దీనికి కూడా వెనకాల చిన్న ఇది చిన్న పాకెట్ ఇచ్చాడు అనమాట. సో ఇది మన 9th బ్యాగ్. ఇది నాకు తెలిసి 750 పడినట్టుంది నాకు. 750 రూపీస్ పడింది. దీని ఎంఆర్పి వచ్చేసి 2800 అలా ఉందన్నమాట. 2800 నాకు 750కి వచ్చింది. సేమ్ మింత్రా సేల్ లోనే తీసుకున్నాను అనమాట, ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ లో. సో దీనికి కూడా లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అనమాట. నాకు తెలిసి స్టాక్ లోనే ఉంటది ప్రెసెంట్ కూడా. ఇది మన 9th బ్యాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ 10th బ్యాగ్, నా మోస్ట్ ఫేవరెట్. గత 1 ఇయర్ ఆర్ 7-8 మంత్స్ గా చూసి తీసుకున్నా అనమాట. ఆఫర్ లో వస్తే తీసుకోవాలి అని చెప్పేసి. ఇది మన 10th బ్యాగ్. ఏంటంటే ఇంకా నేను ట్యాగ్ కూడా తీయలేదు దీన్ని. సో దిస్ ఈజ్ మై 10th బ్యాగ్. సో ప్రెట్టి కదా ఈ కలర్, ఎంత నీట్ గా ఎంత బాగుందో తెలుసా, నిజంగా చాలా బాగుంది. దీనికి ఇదిగో నేను ఇంకా వాడలేదు, ఇది నా బర్త్డే కి వాడదామని చెప్పేసి నేను ఇంకా ఏమీ తీయలేదు, వాడలేదు. యూ కెన్ సీ 2800 ఉంది. నాకు ఇది కూడా నాది ఇది 800 or 850కి వచ్చింది అనమాట ఈ బ్యాగ్. ఇది ఓపెన్ చేసే విధానం ఇదిగో ఇట్లా వచ్చింది అనమాట. దీనికి ఇట్లాగా చైన్ ఇచ్చాడు. నేను ఇంకా చెప్పా కదా తీయలేదని, కవర్ కూడా ఇలా చైన్ ఇచ్చాడు అనమాట, గోల్డ్ కలర్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ మై లాస్ట్ బ్యాగ్, 10th బ్యాగ్. ఇంకా ఓపెన్ చేయలేదు, దీనికి ఇంకా ముహూర్తం రాలేదన్నమాట. నా బర్త్డే కి దీనికి ముహూర్తం సెట్ చేశాను. సో వాడడానికి నాకు ఈ కలర్ మోడల్ చాలా నచ్చింది. ఇక్కడ ఫ్రంట్ చిన్న మూతిలా ఉంది కానీ లోపల బాగానే పడుతుంది అనమాట. చూడండి దీనికి ఇంకా కీ హోల్డ్ చేయడానికి కూడా ఒకటి ఇచ్చాడు, చూపిస్తా. దీనికి కీ హోల్డ్ చేయడానికి కూడా ఇదిగో ఇట్లా ఇచ్చాడు అనమాట. కీస్ దీనికి తగిలించేసుకోవచ్చు, కీస్ కానీ ఏదైనా సంథింగ్ వాట్ ఎవర్ ఈజీగా యాక్సెసిబుల్ ఉండడానికి ఇలా ఇచ్చాడు. ఇదనమాట. సో ప్రెటీ కలర్, సో ప్రెటీ కలర్. జస్ట్ 850కి వచ్చింది. నమ్ముతారా చెప్పండి? ఈ క్వాలిటీ బ్యాగ్ మీకు ఎక్కడైనా దగ్గరలో ఎలెన్ సోలీ షోరూమ్ కానీ బ్యాగ్స్ కానీ ఉంటే ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఎప్పుడైనా దగ్గర కనిపిస్తే చూడండి, చెక్ చేయండి. సేల్స్ లో చాలా తక్కువ కాస్ట్ కి వస్తుంది అనమాట.
సో అది కథ మనకి. ఇది మన లాస్ట్ బ్యాగ్, 10th బ్యాగ్. నా బర్త్డేకి వాడబోతున్నాను. నా కలెక్షన్ అంతా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరికొత్త మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు ఇంకా రావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. And I will see you in my next video. Until then, bye!